ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ తీసుకున్న ఒక్క కఠిన నిర్ణయంతో దాని లాభాలు అమాంతం పెరుగుతున్నాయి. వన్ డే పాపులర్ షో విడుదల, పాస్వర్డ్ షేరింగ్ ఆపేయడం చర్యల ద్వారా నెట్ఫ్లిక్స్ లాభాలు కొత్త రికార్డును తాకుతున్నాయి. వాల్ స్ట్రీట్ అంచనాల ప్రకారం ఈ స్ట్రీమింగ్ దిగ్గజం ఈ సంవత్సరం మొదటి 3 నెలల్లో 4.7 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లను సాధించింది. 2020 కోవిడ్ లాక్ డౌన్ల తర్వాత సబ్స్క్రైబర్ల సంఖ్య పెరుగుదల ఇదే చాలా ఎక్కువ. అయితే నెట్ఫ్లిక్స్ ఈ స్థాయిలో పుంజుకోవడానికి పాస్వర్డ్ షేరింగ్ ను కట్టడి చేయడమే కారణంగా తెలుస్తోంది. అయితే 2022లో ప్రకటనలతో కూడిన చౌకైన నెలవారీ చెల్లింపు ప్లాన్ ను ప్రవేశపెట్టినప్పటి నుంచి నెట్ఫ్లిక్స్ కు యూజర్ల సంఖ్య పెరిగింది. రీఫినిటివ్ డేటా ప్రకారం నెట్ఫ్లిక్స్ లాభాలు 50% కంటే ఎక్కువ పెరిగి దాదాపు 16,000 కోట్లకు చేరుకోవచ్చని అంచనా. కంపెనీకి సంబంధించి ఏ ఆర్థిక సంవత్సరంలోనైనా మొదటి త్రైమాసికంలో ఇవే అత్యధిక లాభాలు కానున్నాయి. డిస్నీ, అమెజాన్, యాపిల్ వంటి దిగ్గజాలతో స్ట్రీమింగ్ వార్ లో నెట్ఫ్లిక్స్ ను దృఢంగా నిలబెట్టనుంది. ప్రపంచవ్యాప్తంగా 26 కోట్ల మంది వినియోగదారులను కలిగి ఉంది. అమెజాన్ ప్రైమ్ కు 20 కోట్ల మంది, డిస్నీకి 15 కోట్ల మంది యూజర్లు ఉన్నారు.